హలో అందరికీ వెల్కమ్ టు శుభా వ్లాగ్స్. మీలో ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో, నా పేరు సృజన. నేనైతే లైఫ్ స్టైల్, షాపింగ్, ఫ్యాషన్, ట్రావెల్ వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. సో మీలో ఎవరైతే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు పక్కన ఒక నోటిఫికేషన్ బెల్ ఐకాన్ కనిపిస్తుంది, అది హిట్ చేసుకుంటే నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వస్తుంది. నేను నా హస్బెండ్, కజిన్ అయితే మేము దూల్పేట్కి బయలుదేరాము. మా హస్బెండ్ వాళ్ళైతే ఆల్మోస్ట్ ఒక 21 years నుంచి అయితే గణేష్ని పెడతారు. సో ఎప్పుడైనా దూల్పేట్లోనే తీసుకుంటారనమాట. ఆల్రెడీ 2 weeks బ్యాక్ అయితే వెళ్ళి ఒకసారి చూసి వచ్చారు. బట్ ఇంకా అప్పుడు డిజైన్స్ అవన్నీ ఎక్కువ లేవని చెప్పి మళ్ళీ ఇప్పుడైతే వెళ్తున్నాము ఫైనలైజ్ చేయడానికి అని చెప్పి. సో ఇక్కడ ఫేమస్ ఐస్ క్రీమ్ దగ్గర అయితే ఆగినాం అనమాట. వాళ్ళ ఫ్రెండ్ కూడా వస్తున్నారంటే అతన్ని కూడా తీసుకొని ఇంకా దూల్పేట్కి అయితే వెళ్ళిపోవడమే. నేను నా కజిన్ అయితే ఇట్లా బైక్ పైన వెళ్తున్నాం. మా ముందేమో మా హస్బెండ్ వెళ్తున్నారు అనమాట. గణేష్ ఫెస్టివల్ వచ్చిందంటే చాలు అబ్బాయిలు అయితే చాలా బిజీ అయిపోతారు. ఎవరైతే గణేష్ని పెట్టుకుంటారో వాళ్ళైతే ఇంకా బిజీ అయిపోతారు. ఎప్పుడు 24 గంటలు ఫోన్లో అయితే ఉంటారనమాట. ఎట్లా ప్లాన్ చేయాలి ఏంటి అదంతా ప్లానింగ్, ప్రిపరేషన్స్ అయితేనే ఉంటాయి. మీ బ్రదర్స్, మీ హస్బెండ్స్ కూడా అంతేనా? కమెంట్లో చెప్పండి. ఇంకా ఆన్ ది వేలో ఒక దగ్గర టిఫిన్స్ అవన్నీ బాగుంటాయని అంటే ఇంకా టిఫిన్స్ కూడా తినేసి ఇంకా మెల్లిగా అయితే దూల్పేట్కి స్టార్ట్ అయిపోయినాం. అరౌండ్ 9:30 అట్లా స్టార్ట్ అయినాం. చాలా వర్షం పడుతుండే ఆ రోజు. వెళ్తామో వెళ్ళమో అనుకున్నాం కానీ దూల్పేట్ దగ్గర అయితే అసలు ఏం వర్షం లేకుండే. మేము అరౌండ్ 10:30 అట్లా దూల్పేట్కి అయితే రీచ్ అయిన ఉండే. అక్కడ లేట్ నైట్ వరకు షాప్స్ అన్నీ ఓపెన్ ఉంటాయి. ఎందుకంటే ఎట్లయినా గణేష్ ఫెస్టివల్ సీజన్ కాబట్టి అందరు వస్తుంటారని చెప్పి లేట్ నైట్ వరకు అయితే షాప్స్ అన్నీ ఓపెన్ చేసిన ఉండే. ఇలా తినేదని తెలియక మామూలుగా తిన్నాం సార్ మేము. చూడండి ఫ్రెండ్స్, అల్లం చట్నీ వేసుకొని దోశ తింటున్నాడు. మేము ఇక్కడ ఆశా పాన్ అని చెప్పి ఒక షాప్ ఉండే, లడ్డు లోపల పాన్ ఉంటుందంట. సో అదొకటి ట్రై చేద్దామని చెప్పి మా కజిన్ తీసుకొని ఉండే. సో ఇట్లా అయితే గణేష్ చూడ్డానికి అని చెప్పి దూల్పేట్కి అయితే వచ్చేసినాము. నేను ఒక 5 years బ్యాక్ ఏమో వెళ్ళుండే దూల్పేట్కి. చాలా మిడ్ నైట్ వెళ్ళుండే, అప్పుడు అంతా ఎక్స్ప్లోర్ చేయలేకపోయినా. ఈసారి కొంచెం చూద్దామని చెప్పి మళ్ళీ వెళ్దామని అంటే వచ్చేసిన అనమాట. ఒకసారి ఇట్లా దూల్పేట్కి అయితే వచ్చినాం. ఇక్కడ పెద్ద గణేష్ ఉంటుందంట, చూద్దాం. నేను ఈ నారో స్పేస్ చూసి ఫస్ట్ షాక్ అయినా. ఇంత నారో స్పేస్ నుంచి ఎట్లా వినాయకుడిని తీసుకొస్తారు అని చెప్పి. బట్ వెనకాల నుంచి కూడా ఒక గేట్ ఉంటుందంట. సో అట్లా నుంచి వెళ్తాయంట వినాయకులు అవన్నీ. అరే బాగుంది. ఇలా మనం ఎంటర్ అవ్వగానే ఉంది చూడండి, అది వెంకటేశ్వర స్వామి థీమ్తో చేసినారు. ఎవ్రీథింగ్ అట్లా డీటెయిల్గా మెన్షన్ చేసినారు. అండ్ ఇప్పుడు మనం చూడబోతుంది అయితే శివుడి థీమ్తో చేసినారు అనమాట. ఎవ్రీథింగ్ తొండం పైన ప్రతి జ్యోతిర్లింగం అట్లా డీటెయిల్గా ఉందన్నమాట. అండ్ ఇక్కడ పుట్ట దగ్గర ఏమో పుర్రెలు ఉన్నాయి. అంటే ఎవ్రీథింగ్ ఇట్లా రుద్రాక్షలతోని మాల ఉంది. చాలా బాగా అనిపించింది. అసలు ఎంత బాగుందో. శివుడికి మనకి ఏమేమైతే ఉంటే అవన్నీ డీటెయిల్గా అన్నీ పెట్టినారు. కళ్ళు చూడండి ఎంత బాగున్నాయో. సో మాకైతే ఇది 5 lakhs అని చెప్పినారనమాట, నెగోషియబుల్. ఒకవేళ మనం తీసుకోవాలి అనుకుంటే వాళ్ళు తక్కువ కూడా చేస్తారనుకుంటా. కానీ నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ ప్లేస్కి అయితే మనకు వేరే స్టేట్ నుంచి కూడా వచ్చి తీసుకెళ్తారంట. బెంగళూరు నుంచి, తమిళనాడు, ఇంకా ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి కూడా తీసుకెళ్తారంట. డీటెయిలింగ్కి అయితే ఆర్టిస్ట్కి అయితే అసలు హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే, చాలా బాగుంది. ఇప్పుడు మనం చూసిన గణేష్లన్నీ గణేష్ సింగ్ కళాకారులు అయితే అవైలబుల్ ఉన్నాయి. చూడండి ఇట్లా అన్ని దగ్గరలో ఉన్నాయి గణేష్. మనకి ఇక్కడ చాలా వెరైటీస్ ఉంటాయి, ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు.
అండ్ ఈ వీడియోకి అయితే అబ్బాయిలు ఎక్కువ కనెక్ట్ అవుతారు. బికాజ్ గణేష్ పండగ అంటే వాళ్ళకి పెద్ద పండగ. మన తెలంగాణలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫెస్టివల్ గణేష్ అయితే. అసలు వీళ్ళు ఒక 2-3 months నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుంటారు. అండ్ నాకు పెద్దగా దీని గురించి తెలిసేది కాదు. కాకపోతే మా హస్బెండ్ వాళ్ళని నేను ఒక 10 years నుంచి చూస్తున్నాను కాబట్టి వాళ్ళు ఏ రకంగా ప్లాన్ చేస్తారు ఏంటి అని చెప్పి నాకైతే కొంచెం ఐడియా ఉంది. ఒక 2 months నుంచే అసలు చాలా ప్రిపేర్డ్గా ఉంటారు. ఏ గణేష్ని తీసుకోవాలి, ఎక్కడి నుంచి తీసుకెళ్ళాలి, ఎట్లా మాట్లాడాలి, బ్యాండ్ ఎక్కడ మాట్లాడాలి, అవన్నీ చాలా ప్రీ ప్లాన్డ్గా ఉంటారనమాట. కొన్ని చిన్న సైజ్ గణేష్కి అయితే ఆల్రెడీ ఇట్లా కలరింగ్ అదంతా అయిపోయిందనమాట. కొన్ని న్యూ పీసెస్ ఉంటాయి కదా, వాటికి మాత్రం అట్లా కలరింగ్ ఇంకా ఏం అవ్వలేదు. అండ్ ఇది చూస్తున్నారు కదా స్ట్రైట్గా, అది మాకు 4 lakhs ఏమో చెప్పారు. దాని పక్కన ఉందేమో 1.9 అని చెప్పారు అనమాట. అది కలరేషన్ ఉందమ్మా ఫోటో, లేటెస్ట్ మోడల్ అంటే ఇదా 4 ఇదా ఎక్కడ ఉంది? ఇదంతా వస్తుందా? తీసుకున్నా. ఇది ఇట్లా బ్లాక్ అట్లనే ఉందా? కలర్ ఇస్తారా? వేస్తారు కలర్ డైలు. డై అంటే 0.5 కిలో. అటువా ఇంకున్నాయా లోపల? ఇంకో ఇప్పుడే బిల్డింగ్ చేస్తుంది. చూసినా పెట్టినా. అయ్యో అవును. నాకైతే ఈ గణేష్ చాలా బాగా నచ్చింది. ఎందుకంటే దీంట్లో అందరు దేవుళ్ళు కవర్ అయ్యారు చూడండి. అండ్ మనకి లేటెస్ట్గా పూరి జగన్నాథ్ యాత్ర కూడా అయింది కదా, సో పూరి జగన్నాథ్ కూడా కవర్ అయిపోయిండు. సో మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఒకటే గణేష్ దగ్గర అన్ని దేవుళ్ళని అయితే చూసుకోవచ్చు. సో ఇది మాకు 1.9కి చెప్పినారు అనమాట. లాస్ట్ ప్రైస్ అయితే 1.5కి ఇస్తా అని చెప్పినారు. ఒకవేళ మనం ఇంకా 1 week అట్లా వెయిట్ చేస్తే కూడా కలరింగ్ అదంతా అయిపోయినాక ఇంకా ప్రైస్ పెరగొచ్చు అని చెప్పినారు అనమాట. సో అది ఇవన్నీ లేటెస్ట్ మోడల్స్ కాబట్టి ఇంకా కలరింగ్ అదంతా ఏం అవ్వలేదు. మేబీ నెక్స్ట్ వీక్ వరకు అయితే కలరింగ్ అట్లా అయిపోతుంది అనుకుంటా. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మోడల్స్ అన్నీ కూడా మనకి సుందర్ కళాకారులో అయితే అవైలబుల్ ఉన్నాయి, మీరు వెళ్ళి చూసుకోవచ్చు. ఇట్లా పికాక్ మీద కూర్చున్నట్టుంది. అసలు డీటెయిలింగ్ అయితే క్రేజీ ఉంది. ఇంకా కలర్స్ వేసిన తర్వాత ఇంకెంత బాగుంటుందో కానీ ఇప్పుడు కూడా ఇట్లా బాగుంది. ఐస్ నాకైతే కొన్ని మోడల్స్ అయితే చాలా యూనిక్గా అనిపించినాయి. మేబీ నేను ఫస్ట్ టైం ఇలా వెళ్ళడం వల్ల యూనిక్ అనిపించాయో లేకపోతే ఈసారి అట్లా యూనిక్గా తీసారో తెలీదు, బట్ చాలా బాగా అనిపించినాయి అనమాట. మీకే గణేష్ నచ్చిందో నాకు కమెంట్లో చెప్పండి. మనకైతే ఇక్కడ 100 rupees నుంచి అప్ టు 5 lakhs వరకు అయితే అవైలబుల్ ఉన్నాయి గణేష్ అవన్నీ. అండ్ ఇట్స్ కంప్లీట్లీ నెగోషియబుల్. మనం ఒకవేళ ప్రైస్ కూడా బార్గెన్ చేయొచ్చు. చాలా ఒక చిన్న గణేష్ ప్రిపేర్ అవ్వాలన్నా దానికి వెనకాల ఎంతో హార్డ్ వర్క్ ఉంటుంది. అసలు ఎంతో మంది కలిసి పనిచేస్తే కానీ అంత మంచి అవుట్పుట్ అయితే రాదు. అసలు ఎంత బాగా చేస్తారు కదా. ఇది ఎంత ఉందండి ఈ గణేష్? కేవలా 52 ఓవాలా వెంకటేశ్వర స్వామికా? సో ఇది రామ్లల్లా థీమ్లో ఉంది. ఇది నాకు తెలిసి 52 సమ్ 60,000 ఏమో అన్నాడు అనమాట. సో ఇక్కడ ఉన్న ఈ గణేష్లు అన్నీ చాలా చిన్న సైజు అండ్ వెరీ రీజనబుల్ ప్రైస్లో అయితే ఉండే. చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి. అసలు ఎంత బాగున్నాయి చూడండి. నాకైతే నచ్చింది. రామ్లల్లా అయితే నాకు ఇంకా చాలా నచ్చింది అనమాట. ఇప్పుడు మనం వెళ్తుందేమో ధ్రువ్ కళాకార్. ఇక్కడ మనకి 3 లేటెస్ట్ మోడల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఒకటేమో పంచాదశ అవతారం, మొత్తం 15 తలలున్న
గణేష్ ఒకటి అవైలబుల్ ఉంది. ఇంకొకటేమో దగుడ్సేత్ వినాయకుడు. అది మనకి పూణేలో అయితే పెద్ద టెంపుల్ ఉంటుంది, చాలా ఫేమస్ టెంపుల్. నేను ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి. అండ్ ఇంకొక మోడల్ ఏమో కొంచెం వెనకాల ఉంది, అది నాగపడగలతో ఉందన్నమాట. సో ఇవైతే మనం ఇప్పుడు చూస్తున్న దగుడ్సేత్ గణేష్ ఏమో 3.25 lakhs అని చెప్పినారు. అండ్ దాని పక్కనే ఉన్న పంచదశ గణేష్ ఏమో 3.5 lakhs అని చెప్పినారు. నేను ఇంకొక మోడల్ అని చెప్పినా కదా నాగపడగలతోటి, సో అది అనమాట. అది 80,000 నుంచి 1 lakh అట్లా చెప్పినుండే, అది కొంచెం చిన్నగానే ఉండే. బట్ 3 మోడల్స్ అయితే చాలా బాగున్నాయి. సో ఇక్కడైతే ఈ గణేష్ని చూస్తున్నారు కదా, ఇది లాస్ట్ టైం మిగిలిపోయిన పీస్ అంట. ఇట్లాంటి సిమిలర్ టైప్లో మా హస్బెండ్ వాళ్ళు తీసుకుని ఉండే. సో మిగిలిపోయినాయి అన్నీ అట్లనే పక్కకు పెట్టేస్తారంట. అవి ఎట్లా యూజ్ చేస్తారో ఏమో నాకు కూడా పెద్దగా ఐడియా లేదు. సో ఇప్పుడు చూస్తున్నాము కదా, ఈ గణేష్ అయితే 22 feet ఉంది, 2.85 lakhs ఏమో చెప్పినుండే. సో ఇది కూడా బాగుండే, విడ్త్లో చాలా పెద్దగా ఉంది. అండ్ ఇది కూడా శివుడి థీమ్ వచ్చి ఉంది అనమాట. డీటెయిలింగ్ కూడా బాగుంది. ఎప్పుడు పెట్టిన పోయింది సారా 3 years కింద. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, అది ఆకాష్పురి హనుమాన్ టెంపుల్ అంటారంట. నేను సెకండ్ టైం చూడడము. లాస్ట్ టైం దుల్పేట్కి వచ్చినప్పుడు కూడా చూసినా కానీ వెళ్ళడం కుదరలేదు. అండ్ నేను ఆ ప్లేస్కి వెళ్ళేసరికి కూడా 12 అట్లా అయిపోయింది. సో 12 వరకే అది క్లోజ్ అవుతుందంట. సో అది చూడడం ఈసారి కూడా కుదరలేదు. మాకు సుందర్ కళాకారులో ఒక గణేష్ అయితే నచ్చింది. సో అది మళ్ళీ రేట్ కన్ఫర్మ్ చేద్దామని వచ్చినాం అనమాట. సో అప్పటికే వాళ్ళు క్లోజ్ చేసినారు. ఎంత అడిగినా కానీ ఇంకా సేట్ లేడు అని చెప్పి ఓపెన్ చేయలేదన్నమాట. మళ్ళీ ఇంకొంచెం దూరంగా వెళ్ళాం. సో ఇక్కడ ఈ గణేష్ అయితే 5 lakhs ఏమో చెప్పినారు. సో దీనికి ఇంకా తొండం అదంతా ప్రిపేర్ చేస్తున్నారు అనమాట. ఈ గణేష్ కూడా చాలా బాగుండే. సో ఇట్లాంటి యూనిక్ టైప్స్ అయితే ఇప్పుడు మనకు మంచిగా అవైలబుల్ ఉన్నాయి. అండ్ మీకు ఏ గణేష్ నచ్చిన ఏంటి అని చెప్పి నాకు అయితే కమెంట్లో చెప్పండి. అండ్ నేనైతే మ్యాక్సిమం కవర్ చేయడానికి అయితే ట్రై చేసిన. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు షేర్ చేశాను. నేను ఏదైనా మిస్టేక్గా చెప్పుంటే కరెక్ట్ మీ ఇన్ ద కామెంట్ బాక్స్. ఇక్కడ మాకు టీ ఇస్తున్నారు కదా, తను స్ట్రీట్ సెల్లర్ అనమాట. తనకి ఇన్స్టాగ్రామ్ ఇంకా యూట్యూబ్ పేజ్ కూడా ఉంది, చాయ్ జేజే అని చెప్పి. ఇక్కడ ఇస్తాను, ఫాలో అవ్వండి. కొన్ని ప్రాంక్స్ చేస్తారంట. సో మా దగ్గరకు వచ్చి కూడా ప్రాంక్ చేశాడు. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. अरे बहुत अच्छा है सर, अच्छा है तो गुरु की चाहिए। సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీరు ఎవరైతే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఈ మధ్య నాకు 500 సబ్స్క్రైబర్స్ కూడా అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. నా ఛానల్ ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.